కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి. అరకు పార్లమెంటు నియోజకవర్గం పెదబయలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు. ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ, గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంటులో అభివృద్ధి చేయగలిగానని, ఇప్పుడు ఆదివాసీలు కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనని గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని అన్నారు. దేశంలో 400 పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని, రాష్ట్రంలో గిరిజనులకి అందించాల్సిన విద్య వైద్యం అందడం లేదని, ఇప్పటికే డోలి మూతలు తప్పడం లేదని, సొంతింటి కలకి గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని, వచ్చే 6 నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు కోరారు. ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకి కానీ, హాస్పిటల్కి కానీ, రీహాబిలిటేషన్ సెంటర్కి కానీ వెళ్లడం ఖాయమని ప్రజలకి తెలిపారు. మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి, ఇంతకు ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను. కానీ ఈరోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ఆదివాసీలకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూస్ చేసి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని, చట్టసభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ